ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఉదయ కిరణాలు. కార్యక్రమంలో ఇప్పుడు చెన్నై ఆదర్శం కథానిక వింటారు. ఈ కథానిక రచన సమర్పణ శ్రీ మద్దిరాల శ్రీనివాసులు. ఇక వినండి, చెన్నై ఆదర్శం కథానిక. చెన్నయ్య ఆదర్శం కథానిక. అది పాతపాడు గ్రామము. మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి హై స్కూల్ మాత్రం ఒక ఉద్యానవనంలాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓ సంవత్సరం క్రితమే సుబ్బారాయుడు అనే తెలుగు మాస్టారు కొత్తగా బదిలీపై వచ్చాడు. పిల్లలను దండించకుండానే చక్కగా పాఠాలు చెబుతుంటాడు. అందుకే పిల్లలకు ఆయనంటే చాలా అభిమానం. అప్పుడప్పుడు ఊర్లో తల్లిదండ్రులను పెద్దలను కలవడం ఆయనకు పరిపాటి. ఓ రోజు రచ్చబండ దగ్గర మాటల్లో, మీ ఊళ్ళో అందరి పిల్లల్ని చక్కగా బడికి పంపుతుంటారండి, చాలా గ్రేట్ అన్నాడు. ఇంతలో ఒక పెద్ద ఆయన, అంతా చెన్నిగాడి పుణ్యమే అన్నాడు. చెన్నిగాడి పుణ్యమా అంటే? మాస్టారి ముఖంలో ప్రశ్న గుర్తు. అది గమనించిన మరో పెద్ద ఆయన, అవును సారు, మా ఊళ్ళో చెన్నయ్యన ఒకడు ఉండేవాడు, ఇదంతా ఆడి సెలవేలేండి అన్నాడు. అంటే ఆయనకు బాగా డబ్బు గాని పదవి గాని ఏమైనా ఉన్నాయా అడిగాడు సుబ్బారాయుడు మాస్టర్. అదేం కాదులే పంతులు, డబ్బు పదవులు లేని పేదోడే, ఓ 5 దాకా చదువుకున్నాడు, కానీ మంచి మనసున్నోడు. ఇంతకీ ఏం చేశాడేంటి అడిగాడు మాస్టారు. అది ఒక్క ముక్కలో చెప్పేది కాదండి, వాడి గురించి మొదటి నుండి చెప్పాల్సిందే అన్నాడు సుందయ్య అనే వ్యక్తి. పర్వాలేదు చెప్పండి వింటాను అడిగాడు పంతులు గారు. సుందయ్య చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ఊర్లో రామయ్య అని ఇల్లు కట్టించే మేస్త్రి ఉండేవాడు. ఇటీవలే ఓ 5 ఏళ్ల క్రితం చనిపోయాడు. వాడి ఒక్కగానొక్క కొడుకే ఈ చెన్నయ్య. వాడికి తల్లి తండ్రి అంటే ఎంత గౌరవమో, చదువు అంటే కూడా అంత ఇష్టం. భలే చదివేవాడు. ఊళ్ళో ఉన్న 5 తరగతులు పూర్తి చదివాక బడి మానేశాడు. ఎందుకని మాస్టర్ ప్రశ్న. ఎందుకంటే వాళ్ళ అయ్యకి ఇష్టం లేదు. ఊళ్ళో బడి కాబట్టి వాడు చిన్నపిల్లోడు గనక 5 దాకైనా పంపిండు. చదువుకుంటే ఏమొస్తాదని తనతో పాటు మిద్దె పనులకు తీసుకెళ్లేవాడు. చెన్నయ్యకేమో చదువు అంటే ఇట్టమున్నా ఏం చేయలేకపోయాడు. కానీ ఏడన్నా ఎవరన్నా మంచి విషయాల గురించి కబుర్లు చెప్తున్నారనుకోండి, అటా ఇంటూ ఉండేవాడు. అంతేనా, ఎప్పుడైనా ఏదన్నా పనిపై వాళ్ళయ్య వాడిని పట్నాన్ని పంపితే చాలు, అదేదో గంధాలం ఉన్నట్టుగా పట్నంలో ఆడ కూకొని బుక్కులన్నీ ఊరికే ఎన్నైనా చదువుకోవచ్చంట కదా. ఓహో, గ్రంథాలయమా? అవునవును, అయితే అన్నాడు పంతులు. అలా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి అక్కడ చదివి వచ్చేవాడు. ఆడు చదివింది 5 తరగతి అయినా పెంబాండంగా చదివేవాడు. ఆడు చదువుతుంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా నోరేలా పెట్టాల్సిందే. అంతే. ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళాడు అనుకోండి, అందులోని మంచి విషయాలని ఇట్టే పెట్టేవాడు. ఇక ఇంటికి వచ్చినాంచి మనూలో కూడా అట్టా చేయాలా ఇట్టా చేయాలా అంటుండేవాడు. మేము నవ్వుకునేవాళ్ళం. ఓరే శనిగా, మింగా మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడంట వెనకటికి నీలాంటోడు ఒకడు. అలా ఉంది నువ్వు చెప్పేది. తిండికి గతి లేకున్నా మాటలకేం తక్కువ లేదు అని ఎగతాళి కూడా చేసిన వాళ్ళమే పాపం. ఓ 20 ఏళ్ళు వచ్చేసరికి వానికి ఇట్టం లేకపోయినా ఓ పిల్లని చూసి పెళ్లి చేసిండు వాళ్ళయ్య. అదిగో అక్కడి నుండి వాడికి ఆలోచనలు మరీ ఎక్కువైనాయండి. చెన్నయ్య గాడు మహా తెలివైనోడు పంతులు. వాడు చదివింది కొద్దైనా విషయాలు చాలా తెలుసండి. ఎక్కువ పిల్లలు కానీ ఎగసార్లు పడే కంటే పిల్లైనా పిల్లోడైనా ఒక్కరే చాలనేవాడు. అన్నట్టే ఒక పిల్ల పుట్టగానే ఎవరికి చెప్పకుండా టౌన్లో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొచ్చిండు. ఓర్ని, మరి వాళ్ళ అయ్యమ్మ ఊరుకున్నారా ఆశ్చర్యంగా అడిగారు మాస్టారు. కొన్నాళ్ళు కేకలేసిండ్రు, ఆ తర్వాత ఊరుకున్నారు. కాలం గడిచింది. ఆ పిల్ల, అదే చెన్నై కూతురు లేదు,
పేరు ప్రియలే. 5 ఏళ్ళు నిండగానే దాన్ని బల్లో వేసిండు. ఆ పిల్ల కూడా వాళ్ళ అయ్యలాగా బోసదేది. అందుకే చెన్నిగాడు ఆ పిల్లను 5 అయిపోగానే పట్నంలో చేరుస్తా అన్నాడు. కానీ వాళ్ళయ్య ఒప్పుకోలే. ఆడపిల్లకు పెద్ద చదువులేందిరా అనేవాడు. అయితే ఈ చెన్నైగాడు మాత్రం, నానా నాకెట్టాగో చదువు లేకుండా చేసినావు, నీకేం తెలుసు నాన్న చదువు విలువ? ఆనాడు ఏం చేయలేక ఇష్టమున్నా నేను చదువు మానుకున్నా, ఇప్పుడు మాత్రం నా బిడ్డను చదివాల్సిందే, పెద్ద ఉద్యోగం చేయించాల్సిందే అని వాళ్ళయ్యప్ప ఎంతెత్తు ఎగిరిండంట. ఇంకేముంది, ఆ రోజు ఇడ్సంది ఇంకెవ్వరు కూడా చెన్నిగాడికి మాటకి ఎదురు చెప్పాల. 6వ తరగతి పట్నంలో బడిలో వేశాడు. రోజు ఆటోలో వెళ్ళొచ్చేది ప్రియమ్మ. అలా ఆ పిల్ల 10 దాకా చదివింది. 10లో మంచి మార్కులతో పాస్ అయింది. ఆ రోజు చూడాలి వాడి ముఖం ఎంత ఎలిగిపోయిందో. ఎందుకంటే ఆ పిల్ల జిల్లాలోనే ఫస్ట్ వచ్చింది. మరి అంతేనా? అదేంద్రా, ఆ రాజీవ్ గాంధీ బడి అంత ఉందంటగా, పేదలకు ఫ్రీగా ఇంజనీర్ చదువు చెప్పేది, దాంట్లో సీట్ వచ్చింది కూడా. అక్కడ కూడా ఎప్పుడు మా ప్రియ ఫస్ట్ వచ్చింది. చెన్నై గాడైతే తెగ మురిసిపోయేవాడు అనుకోండి. అప్పుడప్పుడు ప్రియమ్మ చదివే ఆ సిటీకి కూడా ఒక్కడే వెళ్ళొచ్చేవాడు. చాలా ఖర్చు అయ్యేదంట అక్కడికి వెళ్ళి రావాలంటే. అయినా లెక్క చేసేవాడు కాదండి బాబు, బిడ్డను చదివాలనే కోరికతో. అలా ఆ చదువు పూర్తయిన వెంటనే ప్రియమ్మకు ఇంజనీర్ ఉద్యోగం కూడా వచ్చింది బెంగుళూరులో. ఓ 2 ఏళ్ల తర్వాత ఓ రోజు ఊర్లోకి పెద్ద కారు వచ్చింది. అబ్బా ఏముందండి ఆ కారు, చూస్తే బాగా డబ్బున్నోళ్ళనే కారే చెప్పిద్ది. అందులోంచి ఒక ఆయన చెన్నై గాడి ఇంటి కోసం వాకప్ చేసుకుంటా వాళ్ళ ఇంటికి పోయాడు. ఎందుకో ఎవరికి అర్థం కాల. ఏం జరిగిందో చూద్దామని జనాలు ఆ కారు వెనకమాలే చెన్నై ఇంటికి వెళ్ళారు. కారులో నుంచి సూటు బూటు వేసుకున్న ఒక ఆయన భార్య దిగారు. అలికిడి విని ఇంట్లోంచి చెన్నై వాళ్ళు 4 బయటకు వచ్చారు. అందులో కోట్ వేసుకున్న ఆయన, చెన్నై అంటే అంటూ వేలు చూపించాడు. చెన్నై గాడేమో చేతులు కట్టుకొని నేనే సార్ అన్నాడు. వాళ్ళని చూస్తా అంటే వాడికి తత్తరబుడుతున్నా, రండి కూర్చోండి అంటూ అక్కడున్న మంచం చూపాడు. కూర్చున్నాక, ఇంజనీర్ ప్రియ మీ అమ్మాయేగా అని అడిగాడు. అవునయ్యా, నా బిడ్డే జంకుతూ చెప్పాడు. నా పేరు జానకిరామయ్య, మాది బెంగుళూరు. ఈమె నా భార్య సీత. మాకో కొడుకున్నాడు, పేరు రవి. మీ అమ్మాయి మా అబ్బాయి దగ్గరే అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తోంది. నేను వచ్చిన విషయం సూటిగా చెబుతాను. మాకు దాదాపు ఒక 5-6 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి. మీ అమ్మాయి మా వాడికి బాగా నచ్చిందంట. నాకు కూడా ఒక్కడే కొడుకు, పిల్లల సంతోషమే కదా మనకు కావాల్సింది. మాకు ఏ ఇతర పట్టింపులు లేవు. మీరు ఒప్పుకుంటే ఇద్దరికీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. మీ అమ్మాయిని అడిగితే అంతా మా నాన్న వాళ్ళ ఇష్టమని చెప్పింది. అందుకే మిమ్మల్ని అడగడానికని వచ్చాము, ఏమంటారు అన్నాడు. చెన్నయ్యకు ఏం మాట్లాడో అర్థం కాక బిత్తరపోయి చూస్తున్నాడు. హలో చెన్నయ్య గారు, చెన్నయ్య గారు, ఏమిటండి మాట్లాడరు అంటూ 2 సార్లు పిలిస్తే కానీ ఇటు చేరుకోలే. గుటకలు మింగుతూ, పండుగకు అమ్మాయి వస్తుంది, ఒక మాట చెప్పి అనగానే జానకిరామయ్య, అలాగే నిదానంగా ఆలోచించే చెప్పండి. ఇక మా విషయాలన్నీ మీ అమ్మాయికి తెలుసు, మరి వెళ్ళొస్తాం అంటూ లేచారు. అయ్యా కాస్త ఎంగిలిపడి వెళ్దురు గాని రామయ్య అనేలోపే, గటికితే అతకదంటారు కదా, ఎంత చదువుకున్నా కొన్ని పెద్దల మాటలు పాటించాలి కదా పెద్ద ఆయన, మీకు తెలియందేముంది అన్నాడు. రామయ్య ఏం మాట్లాడలేదు. కారు బయలుదేరి వెళ్ళింది. అబ్బా అద్దటమంతే చెన్నిగాడిదేరా, ఊళ్ళో అందరి నోట ఇదే మాట. రామయ్య అయితే ఉబ్బి తబ్బి బోతూ, ఒరే చెన్న, ఏమోననుకున్నా గాని నిజంగా నువ్వు చెప్పిందే కరెక్టరా, చదువుకుంటే చాలా గొప్పలు కావచ్చు అంటూ కొడుకును వాటేసుకున్నాడు. జానకిరామయ్య గారు పైసా కట్నం తీసుకోలే, పెళ్లి కూడా మా ఊర్లోనే చేసిండు. పైగా ఖర్చంతా జానకిరామయ్య గారే భరించారు. ప్రియా రవిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ బజార్ అంతా పందిరే. మా ఊళ్ళోనైతే ఆ రోజు పెద్ద పండగ అనుకోండి. పెళ్ళైన 4 రోజుల తర్వాత ప్రియను అత్తవారింటికి పంపారు. కొన్నాళ్లకు చెన్నయ్య వాళ్ళ అమ్మాయ్య కాలం చేశారు. అప్పటి నుండి తాను కూడా పనులకు వెళ్ళడం కాస్త తగ్గించాడు. ఆ తర్వాత ఓనాడు
కూతురు అల్లుడు ఇక్కడికి వచ్చారు. ప్రియ చెన్నైతో, నాన్న ఇంతకాలం కష్టపడింది చాలు, బెంగళూరులో మీ అల్లుడు ఒక ఇల్లు కొన్నాడు, మనమంతా అక్కడే కలుసుందాం, ఏమంటారు నాన్న అడిగింది. అవును మామయ్య, నాన్న అమ్మ మరీ మరీ చెప్పారు మిమ్మల్ని తీసుకురమ్మని వంత పలికాడు అల్లుడు. అప్పుడు ఈ చెన్నయ్య గాడికి ఎప్పటి నుండి మనసులో ఉందో గాని ఆ రోజు ఒక పెద్ద కోరికను బయటపెట్టాడండి. నేను నిజంగా అక్కడికి రావాలన్న అభిమానమే మీకుంటే, మీరేమీ అనుకోకపోతే నాదో కోరిక తీర్చగలరా అల్లుడు? అల్లుడి మంచితనం గమనించిన సనుతో కాబోలు అడిగేశాడండి. పర్వాలేదు మామయ్య, చెప్పండి అడిగాడు. ఈ ఊళ్ళో పిల్లలు పెద్ద బడి లేక, పట్నం పోలేక మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. కాబట్టి ఊళ్ళో పెద్ద బడికి సరిపడే స్థలము, పద్దాకా బడి వచ్చే ఏర్పాటు చేయగలరా అంటూ అమ్మాయి అల్లుడి వైపు ఆశగా చూశాడు చెన్నయ్య. ఏమిటో వాడికి అలా తన్నుకొచ్చేసింది. అలా మరి ఎన్నాళ్ళ నుండి దాచుకున్నాడో లోపల. చాలా మంచి ఆలోచన మామయ్య గారు, అంతకంటే కావాల్సిందేముంది? ఇలాంటి మంచి పనులు చేయడానికి నాన్న అమ్మ కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. మరి మీరు బెంగళూరులో ఉండడానికి ఒప్పుకున్నట్టేనా అన్నాడు. వస్తా, కానీ బడి పని పూర్తయ్యాకే అన్నాడు చెన్నయ్య. అంతే, నెల తిరిగేలోపు ముందు 6 ఎకరాల స్థలాన్ని కొనేశాడు అల్లుడు. గవర్నమెంట్తో మాట్లాడి తమ సొంత డబ్బులతో 6 నెలల బడిని కట్టించేశారు. చెన్నయ్య బెంగళూరు వెళ్ళాడు. ఇదంతా ఆళ్ళ పుణ్యమే సారు. అదిగో ఇంక అప్పటి నుండి ఆ చెన్నయ్య గారిని మా ఊరిలో ఆదర్శంగా తీసుకున్నారు. పిల్లలందరినీ చదివిస్తున్నారు. ఇంకేముంది, ఊళ్ళో పెద్దలంతా పనికి, పిల్లలంతా బడికి అన్నమాట. అది పంతులో మా ఊరి బడి సంగతి, పిల్లల చదువు సంగతిను అంటూ ముగించాడు సుందయ్య. అబ్బా, నిజంగా చెన్నయ్య చాలా గొప్పడేనయ్యా అంటూ చప్పట్లు కొట్టాడు మాస్టర్. మరి వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తుంటారా అన్న పంతులు మాటకు సమాధానంగా, వస్తుంటారు, రేపు మన స్కూల్లో ఫంక్షన్ ఉందంటగా, అప్పుడు వస్తారు, సొద్దుగానిలే అన్నారు అక్కడున్న మరో పెద్ద ఆయన. నిజంగా ఆ చెన్నయ్యే కాదు, మీ ఊరు కూడా ఆదర్శమే అంటూ, సరేనండి పొద్దుపోయింది మరి నేను వస్తాను అంటూ అప్పుడే ఆ దారింట వెళ్తున్న ఆటో నాపి ఎక్కేశారు పంతులు గారు. మీరు ఇంతవరకు